మరి మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొద్దిగా గడ్డుకాలంగా మారబోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆవేశం కారణం చేత ఉద్యోగపరంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారపరంగా కూడా నోటి దురుస్తనం అనేటటువంటిది కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. మరి 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగించేటటువంటి స్థితిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మిథున రాశి వారికి బుద్ధి, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, పిల్లల విషయాల్లో ప్రధానంగా అనుకూలంగా మారతాయి అని చెప్పాలి. చదువుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. పరీక్షల్లో చక్కటి సునాయాసమైన విజయం కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత పెరుగుతూ ఉంటుంది. అయితే ఊహాజనితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మీ చెవులతో విని కంటితో చూసినటువంటి వాటి మీద మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ మీరు శుక్రవారం రోజున అమ్మవారిని, దుర్గాదేవిని తెలుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. అష్టమ స్థానంలో సంచరించి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి నష్టాలు సంభవించకుండా ఉండటానికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనేటటువంటి మంత్రజపం ఒక 108 సార్లు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ కాలంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి అందక ఇవాళ రేపు వాయిదాలు పడుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాటల వలన కూడా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ శత్రువుల మీద విజయం సాధించేటటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీరు మంగళవారం రోజున కందులు కనుక దానంగా సమర్పించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కోపాన్ని నియంత్రించుకోవటం కూడా చాలా మంచిది. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు దాంపత్యపరమైనటువంటి జీవితం అనుకూలంగా మారుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఒక పరీక్షాకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు చక్కగా చర్చకు వస్తాయి. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఓర్పుతో కనుక వ్యవహరించినట్లయితే అన్ని సమస్యలు కూడా చక్కగా శీఘ్రంగా పరిష్కారం అవుతాయి.